Hi friends, welcome back to my channel Learning English with Vishwa. In this video we are going to talk about present indefinite. సో ప్రెజెంట్ ఇండెఫినెట్ సిరీస్ అనేది మనము కంటిన్యూ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. స్టేట్ వర్బ్స్ అయితే అయ్యాయి. అంటే జనరల్ ట్రూత్ గురించి మాట్లాడినప్పుడు, డైలీ యాక్టివిటీస్ గురించి మాట్లాడినప్పుడు ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది యూజ్ చేస్తాము. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ ఇండెఫినెట్ టెన్స్ని ప్రెజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అని ఎందుకంటామో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని ఎందుకంటామో. సో మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఏ సందర్భాల్లో ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది యూజ్ చేస్తాము, అసలు టెన్స్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి, దాని మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మీకు క్లారిటీగా ఆ వీడియోలో చెప్పాను. మీరు ఒకవేళ చూడకపోయినట్లయితే మీరు వెళ్ళి ఆ వీడియోని చూడండి. తర్వాత దాంట్లో ఏంటిది డైలీ రొటీన్స్, తర్వాత హ్యాబిచువల్ యాక్షన్స్ సో ఉన్నప్పుడు ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకున్నాము. తర్వాత ఏంటిది జనరల్ ట్రూత్, అసలు యూనివర్సల్ ట్రూత్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాము. అంటే ఇఫ్ యూ లైట్ ది క్యాండిల్ ఇట్ మెల్ట్స్ డౌన్ అనేది చెప్పుకున్నాము. అండ్ ఇఫ్ యూ త్రో ది బాల్ అప్ ఇట్ ఫాల్స్ డౌన్, సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ చెప్పాము కదా. జనరల్ ట్రూత్తో మాట్లాడుకున్నప్పుడు అది మనము ప్రెజెంట్ ఇండెఫినెట్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత ఏంటిది ఫోర్త్ వన్ ఏంటిది స్టేట్ వర్బ్స్. స్టేట్ వర్బ్స్ అంటే ఐ యామ్ అండర్స్టాండింగ్ అని చెప్పకూడదు, ఐ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకుంటున్నాను అని చెప్పాలి. అంటే కంటిన్యూటీ ఉండదు. అలాంటి వర్బ్స్ కొన్ని ఉన్నాయి. సో బిలీవ్, ఐఎమ్ బిలీవింగ్ అని చెప్పలేము కదా, ఐ బిలీవ్. రిసెంబలింగ్ అని చెప్పలేము కదా, రిసెంబల్. ప్రిఫర్స్ ఉంటుంది కదా, ప్రిఫరింగ్ అని చెప్పలేము కదా. అలాంటి స్టేట్ వర్బ్స్ అని కొన్ని రాసుకున్నాం, దాని గురించి డిస్కస్ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రెజెంట్ ఇండెఫినెట్లో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే WH ఫ్యామిలీ. అంటే ఏదైతే ఇంగ్లీష్ గ్రామర్లో చాలా కన్ఫ్యూషన్ గురి చేస్తుందో సో లెర్నర్కి, సో అదే WH ఫ్యామిలీ. WH ఫ్యామిలీ గురించి మీకు చాలామంది చెప్పి ఉండొచ్చు, బట్ మన వే ఆఫ్ టీచింగ్ అనేది వేరుగా ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకునే విధానాలు చాలా కొత్తగా ఉంటాయి. అంటే మనం నేర్చుకునేది ఏంటంటే పర్మనెంట్ ఇంగ్లీష్. సో ఐ వుడ్ సే దాట్. ఎందుకంటే నేను పర్మనెంట్ ఇంగ్లీష్ అని ఎందుకు అంటున్నాను, రియల్ ఇంగ్లీష్ అని ఎందుకు అంటున్నానంటే, సో గ్రామర్ ఎలా ఉందో అలాగే నేర్చుకుంటాము. మన ఇష్టం వచ్చినట్టు మనం నేర్చుకోలేము కదా. సో ఇట్ వాస్ నాట్ రిటన్ బై one author, it was written by several authors and it was not written by us. ఓకే, సో మన ద్వారా ఏమి రాయబడలేదు, అక్కడ రాసి ఉంది. అక్కడ ఏదైతే వాళ్ళు గ్రామర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు దాని ద్వారా మనం నేర్చుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం నేర్చుకోలేము. తెలుగు ద్వారా అనేది ఇంపాసిబుల్. అసలు WH ఫ్యామిలీ అనేది మీరు నేర్చుకోలేరు తెలుగు ద్వారా. నేను చెప్తున్నాను, తెలుగు ద్వారా అనేది నేర్చుకోలేరు. ఫస్ట్ అర్థం చేసుకోండి, స్ట్రక్చర్స్, రూల్స్ అనేది అర్థం చేసుకోండి. దాని తర్వాత నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు తప్పకుండా ఫ్లూయెన్సీ వస్తుంది. WH క్వశ్చన్స్ అంటే WH ఫ్యామిలీ అంటాం కదా. WH ఫ్యామిలీలో సో నాకు తెలిసినంత వరకు 4 రకాలుగా ఉన్నాయి. అంటే 4 types ఆఫ్ WH ఫ్యామిలీ ఉంది. సో మీకు తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మేబీ యూనో. ఫస్ట్ ఏంటి, ఇంట్రాగేటివ్ WH. ఫస్ట్ వన్ చూద్దాము. సో WH ప్లస్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ రాద్దాము. ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్. ఓకేనా గైస్, WH ప్లస్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ మనందరికీ తెలిసిందే. సో మనం ప్రెజెంట్ ఇండెఫినెట్లో ఉన్నాం కాబట్టి ప్రెజెంట్ ఇండెఫినెట్ గురించి మాట్లాడుకున్నాం. WH ఫ్యామిలీ ఏమొస్తాయి, WH ప్లస్ ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చనింగ్లో ఏమొస్తూ ఉంటాయి. సో ఫస్ట్ రాసుకుందాము. సో వెన్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, సో వేర్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, హూమ్ వస్తుందా, హూమ్ వస్తుంది, ఏమొస్తుంది, విత్ హూమా, విత్ హోమ్ వస్తుంది, హౌ ఆఫెన్ వస్తుంది, వై వస్తుంది. సో ఇంకేమొస్తాయి, సో హౌ వస్తుంది, ఇంకేమొస్తుంది, ఫర్ హోమ్ వస్తుంది. అట్ వాట్ టైమా, అట్ వాట్ టైం వస్తుంది. తర్వాత ఇంకేం వస్తాయి, అబౌట్ హోమ్ వస్తుంది, హౌ లాంగ్ వస్తుంది, హౌ లాంగ్ వస్తుంది. అంతే కదా, ఇంకేం వస్తాయి. ఓకేనా గైస్, ఇవి వస్తాయి. వెన్ వస్తుంది, వేర్ వస్తుంది, హూమ్ వస్తుంది, హౌ వస్తుంది, విత్ హోమ్ వస్తుంది, ఫర్ హోమ్ వస్తుంది, ఎట్ వాట్ టైం వస్తుంది, హౌ ఆఫెన్ వస్తుంది, సో అబౌట్ హోమ్ వస్తుంది, హౌ లాంగ్ వస్తుంది. ఓకేనా గైస్. సో వీటిని గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి మనం నేర్చుకుందాము. సో
ఏముంటుంది దీనికి వేసే స్ట్రక్చర్ ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొస్తుంది? ఒక WH వస్తుంది. దాని తర్వాత ఏముంటుంది? ఇంట్రాగేటివ్ అంటే ఒక డూ కానీ డస్, అంతే కదా, డూ డస్, ఇవి రెండు ఉంటాయి కదా. స్ట్రక్చర్ అంతే, అంతకన్నా ఏముంటుంది? డూ డస్ ఉంటుంది. దాని తర్వాత ఏమొస్తుంది? సబ్జెక్ట్ వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? దాని తర్వాత వర్బ్ 1 వస్తుంది, అంటే V1 వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. దీని తర్వాత ఏమొస్తుంది? ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. సో చూడండి, సో WH క్వశ్చన్ వస్తుంది, డూ గానే వస్తుంది, లేదంటే డస్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది, తర్వాత ఏమిటి? ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి క్వశ్చన్ ఒకటి రాద్దాం. మీరు ఎందుకు అతన్ని కలుస్తున్నారు అంటాం కదా. మీరు ఎందుకు అతన్ని కలుస్తున్నారు? వై డూ యూ ఏం వస్తుంది? వై వచ్చింది. డూ యూ మీట్, వై డూ యూ మీట్ దెమ్, వాళ్ళని ఎందుకు కలుస్తున్నారు? వై డూ యూ మీట్ దెమ్, వాళ్ళని ఎందుకు కలుస్తున్నారు అని రాసుకున్నాం. వై డూ యూ మీట్ దెమ్ అంటే ఇదేంటిది? ఎప్పుడు కలిసేది. సో ప్రెజెంట్ ఇండెఫినెట్ క్వశ్చనింగ్, వై డూ యూ మీట్ దెమ్, వాళ్ళని ఎందుకు కలుస్తున్నారు. ఓకేనా గైస్? సో ఇంకేంటి? సో అతను ఎక్కడ ఆడుతాడు రోజు, అంటే ఆ పిల్లవాడు ఎక్కడ ఆడుతాడు రోజు. వేర్ డస్ హీ ప్లే, చూడండి, వేర్ అనేది ఏంటిది? ఒక WH ఫ్యామిలీ. దాని తర్వాత ఏమొచ్చింది? డూ కానీ డస్ కానీ వస్తుంది. ఇక్కడ సింగులర్ కాబట్టి సబ్జెక్ట్ ఏంటిది? హీ కాబట్టి సో డస్ వచ్చింది. దాని తర్వాత ఏమొచ్చింది? వర్బ్ వచ్చింది. వేర్ డస్ హీ ప్లే, సో ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ వస్తుంది, లేదంటే రాదు, అంతే కదా. వేర్ డస్ హీ ప్లే, సో అతను అప్పుడు వస్తాడు. ఇదంతా మీకు తెలిసిందే. వెన్ డూ యూ, అతను ఎప్పుడు వస్తాడు కదా. వెన్ డస్ హీ కమ్, సో లేదంటే మీరు ఎప్పుడు వస్తారు? వెన్ డూ యూ కమ్, ఆమె ఎన్నిసార్లు ఇక్కడికి వస్తుంది, అంటే ఎంత తరచుగా వస్తుంది, అంటే హౌ ఆఫెన్ కదా. సో హౌ ఆఫెన్ డస్ షీ కమ్ హియర్, ఆమె ఎంత తరచుగా ఇక్కడ వస్తుంది. ఇంకేం రాయాలి ఇందులో? మీరు ఎవరితో వెళ్తారు, విత్ హోమ్, మీరు ఎవరితో ఉంటారు అని చెప్తాం. విత్ హోమ్ డూ యూ లివ్ వస్తుందా? ఫస్ట్ ఏమొస్తుంది? ఒక WH ఫ్యామిలీ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? డూ కానీ డస్ కానీ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? ఎందుకు డూ డస్ వస్తుంది అంటే సింగులర్ అయితే డస్ వస్తుంది, ప్లూరల్ అయితే ఏమొస్తుంది? డూ వస్తుంది. ఇక్కడ యూ అనేది ప్లూరల్ కింద వస్తుంది కదా, కాబట్టి డూ యూ. తర్వాత ఏమొస్తుంది? వర్బ్ ఏంటి? V1 కదా. సో విత్ హోమ్ డూ యూ లివ్, అర్థమవుతుందా గైస్? సో దాని తర్వాత ఏమిటి? హౌ ఆఫెన్ రాసాము. సో హోమ్ రాద్దాం. సో ఎవరిని కలుస్తున్నావు నువ్వు రోజు? హోమ్ డూ యూ మీట్, ఎవరిని కలుస్తున్నావు రోజు? ఎవరిని కలుస్తావు? హోమ్ డూ యూ మీట్ డైలీ అంటాం కదా. డైలీ జరిగే వాటిని గురించి హోమ్ డూ యూ మీట్. సో ఈ ప్రజెంట్ ఇండెఫినెట్ అనేది WH ఫ్యామిలీలో ఎప్పుడు యూజ్ చేస్తాము? డైలీ జరిగే వాటిని గురించి కదా. హోమ్ డూ యూ మీట్ అంటే హ్యాబిచువల్ యాక్షన్స్ డైలీ జరిగే వాటినే కదా. హోమ్ డూ యూ మీట్, ఎవరిని కలుస్తావు. ఇంకేమిటిది ఇక్కడ పైన రాసుకున్నవి? సో వేర్ రాసాము, హోమ్ రాసాము, హౌ ఆఫెన్ రాసాము. ఆమె ఇక్కడికి ఎందుకు వస్తుంటుంది? ఆమె అలా ఎందుకు చేస్తూ ఉంటుంది. వై డస్ షీ, చూడండి గైస్, వై డస్ షీ డూ లైక్ దాట్, ఆమె ఎందుకు అలా చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇంకా ఇక్కడ ఉంది కదా, వై రాసాము, హౌ రాసాము, ఫర్ హోమ్ ఎవరి కొరకు వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. డూ దే స్టే అంటే స్టే చేస్తున్నారు. ఎవరి కోసం వాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారు వస్తుంది కదా. సో ఇంకోటి ఏముంది? సో నువ్వు రోజు ఎన్ని గంటలకు స్కూల్కి వెళ్తావు? అట్ వాట్ టైం?
at what time do you office అని చెప్తాం, do you go to office, at what time do you రాయాలి చూడండి, what time do you go to office, at what time do you go to office, at what time కూడా రాసాము, about whom. సో ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు అంటాం కదా, ఎవరి కోసం, అబౌట్ హూమ్. అతను అదంతా చేస్తున్నాడు చెప్దాం, డస్ హీ డూ దిస్. సో అబౌట్ హూమ్ డస్ హీ డూ దిస్, ఇది ఎవరి గురించి, అబౌట్ హూమ్ డస్ హీ డూ దిస్, ఎవరి గురించి అతను ఇదంతా చేస్తున్నాడు. ఓకేనా గైస్, ఇంకేమైనా మర్చిపోయాము. సో హౌ లాంగ్ రాయలేదు కదా, హౌ లాంగ్. సో ఇంకేంటిది, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్, ఎంత సమయం పడుతుంది, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్, ఎంత సమయం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్. ఓకేనా గైస్, హోమ్ రాసాంగా, హోమ్ రాసాం, హోమ్ డు యూ మీట్, హోమ్ డు యూ ఆస్క్, ఎవరిని అడగాలి, హోమ్ డు యూ ఆస్క్, హోమ్ డస్ షీ ఆస్క్, ఆమె ఎవరిని అడగాలి, హోమ్ డస్ షీ ఆస్క్, హోమ్ డస్ షీ ఆస్క్, హోమ్ డస్ షీ ఆస్క్, ఆమె ఎవరిని అడగాలి. సో ఏం లేదు, WH ఫ్యామిలీ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది, ఒక డూ కానీ డస్ కానీ వస్తుంది, సింగులర్ ప్లూరల్ బట్టి సబ్జెక్టు, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది అంటే ఒక వర్బ్ వస్తుంది, అది V1లోనే ఉంటుంది, దాని తర్వాత ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా గైస్, మీకు అందరికీ అర్థమైంది గైస్ ఇది. సో దట్స్ ఇట్ గైస్, I don't want to talk much about this, and because everyone teaches this and you all know this. So interrogative questions plus WH plus interrogative questions. And now the second method which I am going to teach you, this is the second method in WH family. So okay guys, first of all మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిటర్మినర్ ప్లస్ నౌన్. మనందరికీ తెలిసిందే డిటర్మినర్ ప్లస్ నౌన్. డిటర్మినర్స్ అనేది ఎలా అవుతాయి నౌన్ ముందంటే, ఏ కార్, ఏ బైక్, మనం ఏ అనేది డిటర్మినర్గా తీసుకుంటాం కదా. అలాగే దిస్ హౌస్, డెమాన్స్ట్రేటివ్ డిటర్మినర్స్ ఉంటాయి కదా, దిస్ హౌస్. సో హౌస్ ఏమవుతుంది, ఒక నౌన్ అవుతుంది కదా. అలాగే దిస్ ఏమవుతుంది, ఒక డెమాన్స్ట్రేటివ్ డిటర్మినర్ అవుతుంది. అంటే డెమాన్స్ట్రేటివ్ ఇట్ ఆల్సో ఫంక్షన్స్ యాజ్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ లాగా కూడా ఫంక్షన్ అవుతుంది. దిస్ దట్ అది వేరే పాయింట్, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఏంటి, డెమాన్స్ట్రేటివ్ డిటర్మినర్ అంటే డిటర్మినర్ లాగా ఉంది. అసలు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, సో WH ఫ్యామిలీ అనేది కూడా ఇందులో సో డిటర్మినర్ లాగా వర్క్ అవుతుంది. అంటే WH కదా, WH ఫ్యామిలీ. సో ఇది WH అనగానే WH ఫ్యామిలీ అనుకోండి మీరు. ఇంకా WH అంటే ఓన్లీ హూ, వాట్ అదేం కాదు, WH ఫ్యామిలీ రాసేసుకోండి. ఇంకా WH అనగానే తర్వాత ఏంటి, ఒక నౌన్ వస్తుంది కదా. ఇది డిటర్మినర్. ఇప్పుడు డిటర్మినర్ అయినప్పుడు WH, దాని తర్వాత ఒక నౌన్ వస్తుంది. అంటే ఆ నౌన్ ఎలా ఉంటుంది, ఒక నౌన్ వస్తుంది. ఓకేనా. సో ఈ నౌన్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్లో ఉండేదే కదా నౌన్. ఆబ్జెక్ట్లో ఏదైనా రావచ్చు కదా, నౌన్ వస్తుంది కదా ఆబ్జెక్ట్లో, ఆ ఆబ్జెక్టే ఇది ఇక్కడ. ఓకేనా. దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏమొస్తుంది, యాజ్ యూజువల్గా వస్తుంది, డూ వస్తుంది, డస్ వస్తుంది, అంటే ప్రెజెంట్ ఇండెఫినెట్ మాట్లాడుతాం కాబట్టి. తర్వాత ఏమొస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత వర్బ్ వస్తుంది. చూడండి, సో ఈ స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్. సో ఇక్కడ చూడండి, సో WH వచ్చింది, డూ డస్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది, లాస్ట్లో ఆబ్జెక్ట్ వచ్చింది. సో బట్ ఇక్కడ ఏముంటుంది, ఇది డిటర్మినర్ లాగా అయిపోవడం వల్ల WH ఫ్యామిలీ వస్తుంది, తర్వాత నౌన్ వస్తుంది, అంటే ఆబ్జెక్ట్ వస్తుంది, తర్వాత డూ డస్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ వస్తుంది. ఓకేనా గైస్. సో దీంట్లో ఏమేమి వస్తాయో మనం రాసుకుందాం. ఇందాక మనం ఎలా రాసుకున్నాము, సో ఇది రాసుకుందాము. సో ఏమొస్తుంది, వాట్ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది,
విచ్ వస్తుంది, విచ్ వస్తుంది, హౌ మచ్ వస్తుంది, హౌ మెనీ వస్తుంది, హౌ మచ్ వస్తుంది, హౌ మెనీ వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది, విచ్ టైప్ ఆఫ్, విచ్ టైప్ ఆఫ్ వస్తుంది, వాట్ కైండ్ ఆఫ్, వాట్ కైండ్ ఆఫ్, విచ్ టైప్ ఆఫ్, వాట్ కైండ్ ఆఫ్, విచ్. ఇంకేమొస్తుంది, ఇంకేదో వస్తుంది కదా, హూజ్ వస్తుంది కదా, హూజ్ కూడా వస్తుంది కదా గైస్. సో ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది కొద్దిగా. సో నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీకు తెలిసిందే, బట్ మీకు ఎలా యూజ్ చేయాలో తెలియదు. సో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు, చూడండి గైస్. సో ఈ వీడియో యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అంటే నాకు సో ఎక్కువ వ్యూస్ ఇవ్వండి, ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ ఇవ్వండి, అలాగే ఎక్కువ లైక్స్ ఇవ్వండి. సో ఆ వ్యూస్, ఆ లైక్స్ ఎలా ఉండాలంటే ఇప్పటివరకు నా ఛానల్లో నేను చూడనంత వ్యూస్ తర్వాత లైక్స్ వస్తే ఈ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను గైస్. సో ఇంకా చాలా ఉన్నాయి WH ఫ్యామిలీ అనేది మీకు చెప్తాను. 4 మెథడ్స్ ఉన్నాయని చెప్పాను కదా 4 టైప్స్ ఆఫ్ WH ఫ్యామిలీ ఉంది, మీకు మొత్తం చెప్తాను. సో మీకు పీడిఎఫ్ కావాలన్నట్టయితే నాకు చాలా వ్యూస్ రావాలి ఈ వీడియోకి, అలాగే చాలా లైక్స్ రావాలి, అప్పుడే ఈ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను గైస్. సో చూద్దాము ఇందులో ఏమేమి వస్తాయో. సో ఎలా వస్తుంది, ఫస్ట్ మనందరికీ తెలిసింది క్వశ్చన్ హౌ మచ్ అంటే WH ఫ్యామిలీ రాసుకున్నాము, హౌ మచ్ ఉంది కదా WH ఫ్యామిలీలో. సో హౌ మచ్ రాసుకున్న తర్వాత ఒక నౌన్ రావాలి, అంటే హౌ మచ్ మనీ. దాని తర్వాత ఏంటిది, డూ ఆర్ డస్. సో అంటే ఆమెకు కావాలి అంటే అతనికి కావాలి అంటే డస్ హీ కోరుకుంటున్నాడు అంటే వాంట్స్, డస్ హీ వాంట్. అయిపోయింది కదా, వర్బ్ వచ్చింది కదా, సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ వస్తుంది, సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది కదా. హౌ మచ్ మనీ అనేది ఏమైంది, నౌన్ అయిపోయింది కదా, అన్కౌంటబుల్ నౌన్ అయినా, దో ఇట్ ఈజ్ ఏ అన్కౌంటబుల్ నౌన్, అది అన్కౌంటబుల్ నౌన్ అయినా నౌనే కదా, వచ్చింది కదా. సో మీకు ఎంతమంది ఫ్రెండ్స్ కావాలి, హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ వాంట్, హౌ మచ్ హౌ మెనీ అయిపోయింది కదా, ఇంకేముంది. సో మీరు ఏ కార్ డ్రైవ్ చేస్తారు, విచ్ కార్ ఈజ్ అ నౌన్, విచ్ కార్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్ కూడా అంతే కదా, నౌనే కదా. సో కార్ ఈజ్ ఆల్సో నౌన్, సో నౌన్ కదా. సో విచ్ కార్ డూ దే డ్రైవ్, వాళ్ళు ఏ కార్ డ్రైవ్ చేస్తారు, విచ్ కార్ డూ దే డ్రైవ్. ఓకేనా గైస్, అర్థమవుతుందా. సో చూడండి హూజ్ ఉంది కదా, హూజ్ షర్ట్ నౌన్, హూజ్ షర్ట్ డస్ హీ వాంట్, డస్ హీ ఆస్క్, అతను ఎవరి షర్ట్ అడుగుతున్నాడు, డస్ హీ ఆస్క్. హూజ్ షర్ట్ డస్ హీ ఆస్క్, అతను ఎవరి షర్ట్ అడుగుతున్నాడు. చూడండి WH ఫ్యామిలీ తర్వాత ఒక నౌన్ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది, డూ డస్ వస్తుంది. సో సబ్జెక్ట్